ఫ్యామిలీ స్టార్ అర్జున్ రెడ్డి కాదు, అర్థమైందా? అర్జున్ రెడ్డికి క్వైట్ ఆపోజిట్ మూవీ. సో పేజ్ నెంబర్ 46 ఏంది అంటే సినిమా హిట్. ద మీనింగ్ ఆఫ్ సిఇఓ, ఎథిక్లెస్, ఓర్వలేని తనం. అండ్ ద మూవీ చాలా సింపుల్గా ఉంటుంది. సో కొన్ని షేక్స్ ఉంటాయి, దాన్ని షేక్ చేయాలి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాయి, బట్ ద ఫ్యామిలీ మ్యాన్ మనుషుల్ని హార్ట్ని షేక్ చేసింది. దిస్ ఈస్ ద మూవీ ఓవరాల్ ద రివ్యూ. అండ్ మోర్ అబ్బా, మృణాల్ ఠాకూర్ భలే అందంగా ఉందా. మాకు కాకపోతే ముక్కు కొద్దిగా లావు ఉంది ముందర, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మృణాల్ ఠాకూర్ అయితే మరీ అందంగా ఉంది. నాకు కూడా ఏ వన్డే అని పిలిపించుకోవాలనిపిస్తుంది. బహుశా ఎక్కడ ఉందో, నా మృణాల్ ఠాకూర్ ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు. సో ఈ ఏ వన్డే అనేటువంటిది డైలాగ్ ఏదైతే ఉందో చాలా మిడిల్ క్లాస్. అమ్మా ఇది మైక్ అమ్మా, కేక్ కాదు, నోట్లో పెట్టాక, అర్థమైందా? సో ఆ విధంగా ఉంటుంది. బట్ మిస్టేక్ ఏంటంటే ఒక మిస్టేక్ జరిగింది. బుక్ ఇంతలా ఉంటుంది ఫ్యామిలీ స్టార్ది, ఒక సిచ్యువేషన్ కోసం ఇంతే అయిపోతుంది. దట్ ఈస్ ద మిస్టేక్. అండ్ ఓవరాల్ మూవీ ఈజ్ ఫైన్. రెడ్ షేక్ ఫ్యామిలీ. బట్ ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటారు కానీ ఎవరు ఆ ఫ్యామిలీ, ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? పైసలు సంపాదించాక రెస్పెక్ట్ ఇస్తాడు. సో అది అట్లే కనపడుతుంది. ఎప్పుడైతే వాడు కొన్ని ఖర్చు పెట్టలేకపోతాడో ఆడేం చేస్తారంటే కొద్దిగా రెస్పెక్ట్ తగ్గిపోతుంది, ఖర్చు పెడితే రెస్పెక్ట్ పెరుగుతుంది. దిస్ ఇస్ ద ఫ్యామిలీ. ఫైటింగ్ సీన్స్ సూపర్ ఉన్నాయి బ్రో. దానికోసం ఒక బుక్ కూడా రాస్తున్నాను నేను కూడా, ఫైట్స్ ఎలా రాశారు అనేటువంటిది. సో లవ్ స్టోరీ సూపర్ బ్రో, చెప్తున్నా కదా. షేక్ అర్జున్ రెడ్డి. గీతా గోవిందం అంత బాగాలేదు, అంత కంపేర్ సాంగ్స్ చాలా బాగుంది మూవీ. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సాంగ్స్ కానీ సూపర్ గా ఉంది. ఈ రోజు రియాలిటీ వాట్స్ ఈస్ గోయింగ్ ఆన్ హీ హ్యాస్ షోడ్ ఇన్ ద మూవీ. అఫెక్షన్, లవ్ అంతా కోల్పోయాం కదా. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్యామిలీ మూవీ చూసిన తర్వాత అదంతా మనుషుల్లో ప్రేమ, అనుభూతి, లైక్ బాధ్యత, కుటుంబం బాధ్యత, జాయింట్ ఫ్యామిలీ గురించి మెసేజ్ ఉంది. ఈ జనరేషన్ వాళ్ళకి మెసేజ్ అది. జాయింట్ ఫ్యామిలీలో ఉంటే అనుభవించి దేంటి తీపి అనుభూతులు, హౌ దే ఆర్ మిస్సింగ్ అవుట్ బీయింగ్ ఇన్ ఇండిపెండెంట్ ఫ్యామిలీ. సో అది మెసేజ్. అది అదంతా లేదు, మెసేజ్ ఐమ్ సేయింగ్ ద మోరల్ ఆఫ్ ద మెసేజ్ ఈస్ టు be in joint family, have that wonderful memories. No, not at all. So ante continuous ga holidays unnayi kada, ippudu families andaru chudochu. Yes, absolutely hit movie. Yeah, thank you. Very nice. మంచి ఫ్యామిలీ సెంటిమెంటల్ మూవీ. ఇప్పుడు ఈ మూవీ అయితే సెకండ్ హ్యాట్రిక్ సూపర్ బాయ్. మూవీ అయితే చాలా సూపర్. విజయ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సూపర్ మూవీ. మృణాల్ ఠాకూర్ కూడా వీళ్ళిద్దరు గురించే ఉంది కదా సినిమా. మూవీ మొత్తం ఇద్దరు నుంచే ఉంది టాపిక్. బాగుందన్న మూవీ, చాలా బాగుంది. హార్ట్ సమ్మర్ చిల్గా కూర్చొని చూడాల్సిన మూవీ, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన మూవీ. అలా ఏం లేదు, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఈ రోజుల్లో అంత పొదుపు, ఒక అన్న పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి అంత ఇల్లు కూడా సర్దు పెట్టుకోవడం, అన్ని విధాలుగా ఉండటం చాలా చాలా బాగా అనిపించింది. ఒక విధానంగా చూడాలంటే ఆమె రాతల బుక్కుల రాత చూసి కూడా అతను మారి డెవలప్ అయినట్టుగా, మంచిగా డెవలప్ అయ్యి ఆయన అంటే ఒక ఇంటోడు అయినట్టుగా తెలిసింది. ఫ్యామిలీ అంతా ఒక అన్న పిల్లల్ని ఎట్లా చూడాలి, ఇల్లు సర్ది పెట్టాలి, పిల్లలకు బాగా తినిపిస్తే మొత్తుకొని ఫెయిల్ అయ్యే విధానంగా అన్ని చూపించడం, అన్ని విధాలుగా చాలా చాలా బాగుంది. అన్ని విధాలుగా హీరో అన్ని చాలా బాగుంది. ఫస్ట్ అయితే వీళ్ళ ఇద్దరు కెమిస్ట్రీ అంటే అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంది సినిమా అయితే. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీసుకొచ్చారు. సో కామెడీ స్కోప్ తక్కువ దీంట్లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే హైలైట్ ఉన్నాయి దీంట్లో. దిల్ రాజు గారి టీము ప్రొడక్షన్ వాల్యూస్ ఎలాంటి ఖర్చుకి అయితే ఎలాంటి వెనకాలేదు. అండ్ మోర్ ఓవర్ మన హీరోయిన్స్ యాక్టింగ్ అయితే మంచిగా అనిపించింది, కానీ స్టోరీ కొద్దిగా సాగదీసినట్టు అనిపించింది. లెందీగా స్లో నారేషన్ అనిపించింది. ఒకటి లేదండి, ఇద్దరు టుగెదర్ ఫ్యామిలీ కమ్ యూత్ ఎంటర్టైన్మెంట్ ఇది. సో ఒకసారి అందరూ ఒకసారి సరదాగా వచ్చి చూడొచ్చు, కానీ కొద్దిగా స్లో అనిపించింది అండి సినిమా అయితే. It's very nice. You all should go and watch.
మగాడైనాక ఆయనే వంచాలా అనే డైలాగ్ చాలా బాగుంది. ఇట్స్ అ బ్లాక్ బస్టర్ హిట్. దీని తర్వాత కాదు, ఇప్పుడైతే అర్థమవుతున్నా డాడీ ఎంత కష్టపడ్డారు మనల్ని పెంచడానికి, ఇప్పటి వరకు చదివించడానికి, లేదా ఇంట్లో వస్తువులకి వాటికి, అంటే ఒక నలుగురిని ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే నిజంగా అది నార్మల్ విషయం అయితే కాదు. డాడీ కష్టాన్ని తెలియజేసిన సినిమా ఈ రోజు అయితే మాత్రం నిజంగా ఫ్యామిలీ స్టార్ చాలా బాగుంది. విజయ్ గారి గురించి చెప్పాలంటే నార్మల్గా చిన్నప్పుడు మనం అనకొండ గురించి మాట్లాడుకున్నాం, రీసెంట్గా 1 year బ్యాక్ రుషికొండ గురించి మాట్లాడుకున్నాం. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటాం. అలాగే హీరోయిన్ గురించి కూడా చెప్పాలి కదా. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, అది ఎలా అయితే మనల్ని గూస్ బంప్స్ ఎంతైతే బాగుంటుందో ఈ సినిమాలో హీరోయిన్ కూడా మృణాల్ ఠాగూర్ కూడా అంత బాగుంటుంది అనమాట. చాలా బాగా అయితే చేసింది, యాక్టింగ్ కూడా అదిరిపోయింది. ఇంకా ఈ సినిమాలో డైరెక్టర్ గారు మనం జై శ్రీరామ్ అన్నప్పుడు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా అయితే మనం అరుస్తామో, మన పరశురామ్ గారు గురించి నేను కూడా జై పరశురామ్ అని అరుస్తాను. ఎందుకంటే ఈ సినిమా చూడగానే నేను అంత ఆనందంగా అంత ఆహ్లాదకరంగా బయటకైతే వచ్చా. హైలైట్ చెప్తా కదా, ఫ్యామిలీ గురించి ఉన్నది. అలాగే ఫైట్స్ కూడా ఐరనే వంచాలా ఏంటి, ఈ సినిమా చూసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందిరా బాబు, చాలా బాగుంది, సూపర్. వీక్ నరేషన్, ఆ స్టోరీ సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా చాలా ఇంప్రూవ్ గా చాలా బెటర్ గా పెట్టిండొచ్చు. ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. ఓకే, జగపతి బాబు గారు ఏదో ఉన్నారంటే ఆయనకు అంత క్యారెక్టరైజేషన్ ఏం లేదు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఫస్ట్ హాఫ్ లో ఒక 10 minutes, సెకండ్ హాఫ్ లో 10 minutes ఉంటారు. ఓవరాల్ గా ఏంటంటే విజయ్ దేవరకొండ 1 man షో లాగే ఉంది మూవీ అంతా. మెయిన్ మైనస్ ఏంటంటే ఆ నరేషన్ అనమాట, కొంచెం వీక్ నరేషన్ మిస్ అయింది. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా బాగా చూపించిండొచ్చు, కానీ అది కూడా చూపించలేదు. ఓకే, బ్రీఫ్ గా ఒక్కసారి చెప్పారా, మళ్ళీ ఒకసారి ఎలా అనిపించింది ది ఫ్యామిలీ స్టార్? ది ఫ్యామిలీ స్టార్ ది విజయ్ దేవరకొండ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. సో మూవీ నాకైతే యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ చూసేంత వరకు నిజంగా ఫస్ట్ హాఫ్ బయటకు వచ్చిన తర్వాత అరే పర్వాలేదు కదరా, సెకండ్ హాఫ్ కూడా ఇట్లే ఉంటే ఏముందిలే కలెక్షన్స్ వచ్చేస్తుందని నేను అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ నిజంగానే కొంచెం కష్టమైపోయింది అనమాట. థియేటర్లో కూర్చోవడం చాలా కష్టమైపోయింది. ఫస్ట్ 45 minutes ఆ యుఎస్లో ట్రాక్ ఏదేదో పెట్టినారు. సరే పాజిటివ్స్ చెప్తే ఫస్ట్ తీసుకొని రావడం మూవీ ఫస్ట్ హాఫ్లో స్టార్టింగే ఆ మిడిల్ క్లాస్ లైఫ్ చూపించడము, విజయ్ దేవరకొండ మోసం బరువు బాధ్యతలు కావచ్చు, ఆ మిడిల్ క్లాస్లో ఉండే బంధాలు బాంధవ్యాలు కావచ్చు, ఎంత సాక్రిఫైసులు చేస్తూ ఉంటారు. ఒక్క మిడిల్ క్లాస్ వాడికి మాత్రమే తెలుసు బ్రో లైఫ్లో ఏంటంటే డబ్బుని వృధా ఖర్చు చేయకుండా పొదుపుగా ఎలా వాడుకోవాలి, డబ్బుని ఎలా ప్రాపర్గా ఖర్చు పెట్టాలి అనేది ఒక మిడిల్ క్లాస్ లైఫ్ వాడికి మాత్రమే తెలుసు అనమాట. అండ్ అదేవిధంగా ఒక్క మిడిల్ క్లాస్ వాడికే తెలుసు ఇప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినా తనంతగా తానే చేసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఏదైనా క్లీనింగ్లు బయటంతా ఇంకా వేరే ఇండిపెండెంట్గా ఉంటాడు అనమాట, డిపెండెన్సీ పెట్టుకోకుండా ఉంటాడు. సో ఒక మిడిల్ క్లాస్ వాడి కష్టాలన్నీ కరెక్ట్గానే చూపించినారు. కానీ మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నిజంగా చాలా లాగ్ అయిపోయింది అనమాట మూవీ వచ్చేసి. అన్నెసెసరీ సీన్స్ పెట్టినారు. సో సెకండ్ హాఫ్ చూసేంతసేపు నాకు ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, ఐరన్ వంచినట్లు అనిపించినా సెకండ్ హాఫ్ కొంచెం ఐరన్ దించినట్లు అనిపించింది నాకు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక బిలో యావరేజ్ మూవీ. 2 songs ఫస్ట్ హాఫ్లో ఒక ఫస్ట్ 40 minutes తప్ప ఇంకా మూవీలో పెద్దగా ఏం లేదు చెప్పేదానికి. సో ఓవరాల్ అయితే మూవీ యావరేజ్, ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఏదో లాస్ట్లో ఒక కిస్ ఉంటుంది అంతేగాని అదంతా ఇప్పుడు కామన్ అయిపోయింది. బట్ కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం కష్టపడి కూర్చోవాల్సి వస్తుంది అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు. మూవీస్ లో రొమాన్స్ కంటే ఈ సినిమాలో అంతే లేదా? అయితే లేదు అసలు రొమాన్స్ ఏం లేదు. లాస్ట్ లో జస్ట్ ఒక కిస్ ఉంటుంది అంతే మృణాల్ ఠాకూర్తో, అంతేగాని పెద్దగా ఇబ్బంది పడేలాగా ఏం లేదు. కంటెంట్ ఇంకొంచెం బాగా బెటర్గా పెట్టింటే బాగుండేది. యాక్టింగ్ ఇద్దరు బాగా చేస్తారు, విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ ఇద్దరు యాక్టింగ్ బాగా చేస్తారు. కానీ ఇటు సైడ్ పరశురామ్ నుంచే ఫాల్ట్ ఉంది. విజయ్ అయితే చాలా బాగున్నాడు మూవీలో, కానీ కొంచెం స్టోరీ లైన్ మార్చాలి అంతే. కానీ ఓవరాల్ గా బాగుంది. సినిమాలోనే ఉంది. విజయ్ దీంట్లో యాక్టింగ్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమాలో న్యాచురల్ గా ఉన్నాడు. సో బేసిక్గా విజయ్ దేవరకొండలో మనకు నచ్చేది న్యాచురల్, తెలంగాణ స్లాంగ్లో న్యాచురాలిటీ మనకు బాగా నచ్చేది. కాకపోతే దీంట్లో యాక్టింగ్ చేయడానికి ట్రై చేసిండు. నాకు మాత్రం పెద్దగా ఎక్సైట్మెంట్ అనిపించలేదు. ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ అని పెడితే మాత్రం ఫ్యామిలీ అందరూ చూడాలని పెద్దగా ఏదేదో అంటున్నారు. బాగుంటే చూడొచ్చు భయ్. మనం టికెట్ డబ్బులు పెట్టి పోయినప్పుడు దానికి మంచిగా అనిపిస్తేనే కదా చూస్తాము. ఇద్దరు కాంబినేషన్ అంటే
గీతా గోవిందం హిట్ అయింది. ఆ సినిమా వేరు. వాళ్ళిద్దరు మళ్ళీ కలిస్తే అంతే బ్లాక్ బస్టర్ రావాలి అని ఎవరైనా కోరుకుంటారు. బట్ ఆ రేంజ్లో ఒక్కోసారి వర్కౌట్ కాకపోవచ్చు. ఇది దీంట్లో వర్కౌట్ కాలేదని నేను చాలా గట్టిగా చెప్తాను. అండ్ దీంట్లో పరశురామ్ సినిమా లాస్ట్ది వచ్చేసి నేను సర్కార్ వారి పాట చూసాను. అది కూడా స్లో నరేషన్. మా ఫ్రెండ్ నేను వెళ్ళాం, అది కూడా నాకేం పెద్దగా నచ్చలేదు. అండ్ దీంట్లో కూడా స్లో నరేషన్ ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఇంకా అంత డెప్త్గా చూపించలేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి విజయ్ దేవరకొండ వాళ్ళ బామ్మ చాలా ఇరిటేటింగ్ క్యారెక్టర్ అనిపించింది నాకు, అంటే నా ఒపీనియన్ మాత్రమే. అండ్ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ వచ్చేసి పెద్దగా స్కోప్ లేనట్టు అనిపిస్తుంది. పెద్ద యాక్టింగ్ అదేం లేదు, అంత డంబ్గా ఉంటుంది. అండ్ జగపతి బాబు వచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఫాదరు, అతను ఒక CEO, వాళ్ళ డాక్టరే మృణాల్ ఠాకూర్. జగపతి బాబు వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు బ్యాంగ్ కొంచెం లిటిల్ బిట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది అంతే తప్ప సినిమా మొత్తము ఓవరాల్గా యావరేజ్ అనే చెప్పొచ్చు. అండ్ ఐరనే వంచాల ఏంటి సినిమా ఆ ఫైట్ సీన్ వచ్చేసి అజయ్ ఘోష్ను ఏదో పెద్దగా చూపెడతారు. ఆ ఫైటింగ్ ఎండ్ అయ్యే వరకు బఫూన్ అయిపోతాడు. అండ్ మ్యూజిక్ కూడా యావరేజ్. సినిమా ఓవరాల్గా మనకు సెకండ్ హాఫ్ వచ్చేసి US లో ఉంటుంది. మనం ఏదో అనుకుంటాం కానీ దాంట్లో పెద్ద పెద్ద కోట్లు వేసి అది ఇది ఉంది. బట్ నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నా. ఆల్సో ఐఎమ్ విజయ్ దేవరకొండ అంటే నేను కూడా ఫ్యానే. అర్జున్ రెడ్డి చూసి చొక్కాలు చించుకున్న వాళ్ళమే. కాకపోతే దీంట్లో అంత కంటెంట్ లేదు అని నా ఫీలింగ్. సినిమా ఓవరాల్గా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు వన్ టైం యూ కెన్ వాచ్ సింగిల్ టైం. అండ్ యావరేజ్ రేటింగ్ ఇవ్వచ్చు. అవుట్ ఆఫ్ 5 2.5 ఇవ్వచ్చు. నేను విజయ్ దేవరకొండ డై హార్డ్ ఫ్యాన్. నేను యాక్చువల్లీ 2 సార్లు చూడొచ్చండి. సినిమా బాగుంది. గీతా గోవిందం కంటే కామెడీ బాగుంది. కానీ గీతా గోవిందం సినిమా ఏంటంటే మీరు 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు చూసినా మీకు బోర్ కొట్టదు. కానీ ఈ సినిమా ఒకసారి 2 సార్లు చూడొచ్చు, అంతే ఉంటుంది. అలా ఏం లేదండి. కళ్యాణ్ ఇంకా ఏదో ఒక దానికి ప్రతి ఒక్కరు కాపీ అని ఏదో అంటారు. సో మూవీ హైలైట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం కష్టపడే కష్టాలు, మన సర్దుకుపోయే అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్, సాక్రిఫైస్ చూపిస్తారు. చాలా డీటెయిల్గా చూపించారు. ప్రతి మనం షాప్కి వెళ్ళినప్పుడు ఆఫర్ అంటారు, మెంబర్షిప్ అంటారు. అవన్నీ మనం వద్దు అనుకోని ఎందుకు పర్లేదు. అసలు లైగర్తో కంపేర్ చేయకండి ప్లీజ్. లైగర్ బెటర్ అన్న. ఎవరు దీంతో కంబ్యాక్, డీసెంట్ కంబ్యాక్ అండి. మరీ అంత కాకుండా డీసెంట్. పరశురామ్ గారు ఈయన కాంబినేషన్ సేమ్ కదా గీత గోవిందం, దానికంటే బాగానే ఉంది. కామెడీ అయితే దానికంటే బాగుంది, బట్ స్టోరీ అయితే అంత లేదు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఎంటర్టైన్మెంట్ డీటెయిల్గా చూపించు. 200 crores అని కాన్ఫిడెంట్గా చెప్పలేదు. కొడతానని చెప్పాడు, కానీ ఈ సినిమాతో కొడతానని చెప్పలేదు. ఎప్పుడు ఒకసారి కొడతానని చెప్పాడు అంతే. ప్రాంక్ అని కాదండి, జస్ట్ చెప్పాడు అంతే. నెక్స్ట్ సినిమా సినిమా కొట్టేదాకా 200 కొట్టేదాకా సినిమా తీస్తూనే ఉంటానని చెప్పాడు అంతే. ఈయన చేసిన ఇట్టే, వేరే సినిమా చేసిన, వేరే వాళ్ళు చేసిన కూడా ఇట్టే. ఖుషి కూడా ఫ్యామిలీ టైపే, కానీ అది అంత ఫ్యామిలీగా ఉండదు. ఈ సినిమా అయితే ప్రాపర్ ఫ్యామిలీ నవ్వుకోవచ్చు. ఇంకా బామ్మ క్యారెక్టర్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఈస్ట్ గోదావరి నార్మల్ ఆంధ్ర, కోస్టల్ ఆంధ్ర స్లాంగ్ అయితే ఉంది. ఫైటింగ్స్ అయితే మామూలు లేదు. బట్ విజయ్ దేవరకొండ సేమ్ గీతా గోవిందం యాక్షన్తోనే ఉంటుంది. మృణాల్ ఠాకూర్ బాగుందండి. బట్ నాకైతే హాయ్ నాన్న దాంట్లోనే పర్ఫార్మెన్స్ బాగుంది. ఇదైతే నార్మల్ క్యారెక్టర్, అంతేం లేదు. ఎంతకి 5కి 4 ఇవ్వచ్చు అన్న. యాక్టింగ్ అయితే కుమ్మేసింది.